హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బెన్నీ. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ కలిసి జలకన్య ఎక్స్పో 2025కి వచ్చాం. ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్ సెట్ చాలా బాగా చేశారు. అదే చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనకి టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అడల్ట్స్కి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పెద్ద బోర్డుతో మనకి ఎంతో అట్రాక్షన్గా ఉండే ఈ జలకన్యలే స్టార్టింగ్తో ఉన్నాయి. ఇక్కడ జలకన్య నన్ను ఇంప్రెస్ కూడా చేయడానికి ట్రై చేసింది. మీరైతే మిమ్మల్ని కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఇలా ఈ జలకన్యను చూసి బయటకు రాగానే ఫుల్ కలర్ఫుల్గా ఈ స్టాల్స్తో అయితే నింపేస్తారు ఫుల్గా అటువైపు ఇటువైపు. ఇంకా లేడీస్కి చిన్నపిల్లలకి అయితే ఫుల్ పండుగ బోల్డ్ అన్ని రకరకాల టాయ్స్, ఇంకా బోల్డ్ అండ్ స్పెట్స్, హెయిర్ బ్యాండ్స్, చాలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అక్కడ కొనుక్కోవడానికి అయితే. ఇక్కడైతే ఇంకా చూస్తే ఫుల్ లేడీస్ సెక్షన్ ఉంది. ఇక్కడ మొత్తం జ్యువెలరీ ఐటమ్స్, చాలా నెయిల్ పెయింట్స్, చాలా ఎక్సెట్రా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అలా ముందుకు వస్తే ఫుల్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మొత్తం నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ బోల్డ్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు ట్రై చేయడానికి. దాంతోపాటు ముందు వస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ఇంకా చిన్నపిల్లలు అయితే ఫుల్ పండగ చేసుకుంటారు. ఇవన్నీ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకా అలా చూసుకుంటే ఇక్కడ కాశ్మీర్ సెట్ వాటిని వేసారని చెప్పారు కదా, అదే చూసేద్దాం పదండి. లోపలికి మంచి సెటప్ చేశారు గట్టిగా. ఇలా ఇక్కడైతే చూడడానికి అయితే మంచి ఫోటో సెషన్స్ తీసుకోవడానికి అయితే చాలా బాగా సెట్ చేశారు. అంటే అంటే ఆ కాశ్మీర్లో ఉన్న వైబ్ కొంచెం తేడానికి అయితే ప్రయత్నించారు. ఫుల్ ఏసీ, లో టెంపరేచర్స్ పెట్టి అలా చాలా ప్రయత్నం. మేమైతే ఇక్కడ వచ్చేసి ఫుల్ ఫన్ చేసాం. అక్కడ ఏదో స్నో పడుతున్నట్లు మంచి సెట్ చేశారు వాళ్ళు. అది చూసి మేము చాలా కొన్ని డ్రామా కూడా చేసాం బాగా. దాంతోపాటు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ వాటర్ ఫాల్ అనేది మంచిగా సెట్ చేస్తారు. ఇదే అందరూ అట్రాక్టివ్గా కనిపించేది మాత్రం ఇదే. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లోపలైతే. ఇక్కడ మధ్యలో అయితే స్నోఫాల్ ఎఫెక్ట్స్ చాలా దగ్గర సెట్ చేశారు. ఆ స్నో పడుతున్నట్లు ఆ ఫీల్ రావడానికి, ఆ వైబ్ రావడానికి. ఇక్కడ మేమైతే అలా కొన్ని ఫొటోస్ గట్రా తీసుకొని అయితే అలాగా వీడియో షూట్ చేసుకొని అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అందరూ ఫోన్లు ఫొటోస్తోనే ఉన్నారు. ఇక్కడ మధ్యలో కూడా కాశ్మీర్లో ఉన్నట్లు సెట్స్ వేశారు. అక్కడ ఉండే హౌసెస్ లాగా కావచ్చు, కొన్ని ఫోటోషూట్స్కి బాగా సెట్ అయ్యేలాగా కొన్ని మంచి సెట్స్ వేశారని చెప్పవచ్చు ఇక్కడ. ఇంకా ఫైనల్గా మేమైతే దాంట్లో బయటకు వచ్చేసి ఇక్కడ బోల్డ్ అండ్ రైడ్స్ ఉన్నాయి. ఏదో ఒక రైడ్స్ ట్రై చేద్దామని చెప్పి అలా చూస్తుంటే ఇదొక రైడ్ మా ఫ్రెండ్స్ చాలా ఫోర్స్ మరి ఎక్కించారు ఈ రైడ్కి. ఇదైతే మరి తెలియస్ రైడ్ అని చెప్పుకోవచ్చు. చాలా ఘోరంగా ఉంది. ఎక్కినప్పుడు మాత్రం చాలా ఎక్సైట్ అయితే ఎక్కాం, కానీ అది పైకి తీసుకెళ్ళి తిప్పినప్పుడు మాత్రమో
రకరకాలుగా ఉంది మాస్టర్ అంటారు కదా, నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది ఇక్కడ మాత్రం నిజంగా. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు, అప్పుడే మంచి ఫన్ థ్రిల్ అన్నీ ఉంటాయి మనకి. అందరూ ఈ రైడ్స్ ఎక్కడానికి భయపడుతుంటే మాత్రం మనోడు మాత్రం అందులో ఏటి లేకుండా హ్యాపీగా పక్కన నుంచి తిరిగేస్తున్నాడు మనోడు మాత్రం. ఇంకైతే ఆ తర్వాత వచ్చేసి బ్రేక్ డాన్స్ ఎగ్దాం అనుకున్నాం, కానీ కాకపోతే నేనైతే అంత డేర్ చేయలేదు. ఎందుకంటే ఆ ముందు రైడ్దే నాకు ఇంకా పోలేదు కాబట్టి మళ్ళీ మా ఫ్రెండ్సే ఎక్కారు, వాళ్ళు ఎక్కితే నేను చూసి ఎంజాయ్ చేస్తాను బాగా. మీ గోళ మీద అన్నట్లు మాత్రం ఈ చిన్నడు మాత్రం ఆడి మట్టుగా ఆడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఎవరిని పట్టించుకోకుండా చాలా. దాని తర్వాత మేము అందరం కలిపి లాస్ట్గా ఈ జైంట్ వీల్ అయితే ఎక్కడానికి వచ్చాం. ఇదైతే ఓకే బాగుందిగా, అన్ని బాగానే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ స్టార్ట్ చేస్తారు. ఓవరాల్గా అయితే ఎగ్జిబిషన్ మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.